వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వన్ మోర్ మినీ వ్లాగ్. బెంగళూరు నుంచి అరుణాచలంకి మన బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూసేయండి. మేము యాక్చువల్గా కేఎస్ఆర్టీసీ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకున్నాం. బస్ మాత్రం 10:30కి 10:20కి వెళ్ళి బస్ స్టాప్లోకి వచ్చినాం. బస్ ఎంతకు వచ్చింది, మేము ఏం చేసామో తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. యాక్చువల్గా చెప్పా కదా ఇందాక 10:30కి బస్ అని, కానీ వచ్చింది మాత్రం 11:45కి. క్లాస్కి కూడా మేము అంత కరెక్ట్ టైంకి అయితే వెళ్ళమేమో, ట్రిప్ అనగానే వెళ్ళేసామన్నమాట. 228 రూపీస్ పడింది టికెట్. ఒకవేళ మీరు ఇంతకంటే తక్కువ బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. కాకపోతే మండే, వెన్స్డే, సాటర్డే మాత్రమే ట్రైన్స్ అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. మేము 7 to 8 మెంబర్స్ వెళ్ళాము. సో కొంచెం గేమ్స్ ఆడుకోవాలనేసి మేము అంతాక్షరి, మోనో యాక్షన్, క్లాష్ కూడా ఆడాము. ఒకవేళ మీరు జర్నీ టైంలో ఏం చేస్తారో, ఎలాంటి గేమ్స్ ఆడతారో కింద కామెంట్ చేసేయండి. ఇలా మేము బెంగళూరుకి బాయ్ చెప్పేసామన్నమాట. నాకు బాగా నచ్చింది ఈ గ్రీనరీ. అంటుంటారు కదా బెంగళూరులో బిల్డింగ్స్ బాగుంటాయి అని, కానీ నాకైతే మాత్రం ఈ పచ్చని పొలాలు అయితే నచ్చేసాయి. మేము దాదాపుగా అరుణాచలంలో దిగింది 4:45-5 అలా అయిందనమాట. ఎవర్రా చెప్పింది తమిళనాడులో బెంగళూరులో ఎండలు ఉండవని చెప్పేసి. చాలా వేడి ఉన్నాయి, కాకపోతే ఆంధ్రాలో పోలిస్తే కొంచెం తక్కువ. మేము గోపురంకి దగ్గరలోనే రూమ్ తీసుకున్నాం అనమాట. రూమ్ డీటెయిల్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. గోపురంకి దగ్గరలో తీసుకోవడం బెటర్, ఎందుకంటే దర్శనానికి కానీ ఏవైనా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయడానికి కానీ తొందరగా వీలైపోతుంది. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ ఒక్కొక్కలా స్టార్ట్ చేయండి అంటారు. లైక్ టెంకాయ కొట్టేసి కొంతమంది స్టార్ట్ చేస్తారు, ఇంకొంతమంది ఏమో దీపం వెలిగించి స్టార్ట్ చేయండి అంటారు. మేము టెంకాయ కొట్టేసి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం. గిరి ప్రదక్షిణ అంటే 14 కిలోమీటర్లు ఉంటుంది. మెయిన్గా రాజగోపురం నుంచి స్టార్ట్ చేస్తామన్నమాట. 8 లింగాలు మనకి ఎదురవుతాయి ఆ గిరి ప్రదక్షిణలో. యాక్చువల్గా అరుణాచలంకి అనే పేరు ఎలా వచ్చింది అంటే, అరుణ అంటే కాంతి, అచలం అంటే పర్వతం. ఇక్కడ శివుడు అగ్నిలింగంలో ఉంటాడు, అలానే అక్కడ అగ్నిలింగంలోనే ప్రదర్శించాడనమాట. మనం అలానే ఆయన్ని పూజిస్తాము. యాక్చువల్గా గిరి ప్రదక్షిణ మేము స్టార్ట్ చేసింది అరౌండ్ 7:45కి. మేము టీ తాగేసి స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎల్లప్పుడూ మనం నడిచేటప్పుడు శివుని స్మరిస్తూ, శివుని కథలు తెలుసుకుంటూ చెప్పుకుంటూ ఉంటే చాలా పుణ్యం వస్తుంది అంట. మనకి ఇక్కడ ఎదురయ్యే 8 లింగాలు అగ్నిలింగం, ఇంద్రలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఒక్కొక్క దిక్కున ఒక్కొక్క లింగం అనేది అక్కడ ఉంటుంది. యాక్చువల్గా నైట్ మేము స్టార్ట్ చేసాము, కాకపోతే కొంచెం ట్రాఫిక్ ఉంది, కానీ మనం గిరి ప్రదక్షిణ సైడ్లో చేసేయచ్చు. నైట్ ఏం భయపడాల్సిన అవసరం లేదు. అయినా శివుడు మనతో ఉన్నప్పుడు ఏ ప్రమాదం జరగదు. ఆయన ఆజ్ఞ ప్రకారమే అన్నీ జరుగుతాయని మాత్రం అందరికీ తెలుసు. యాక్చువల్గా మేము 3 వీక్స్ నుంచి అనుకుంటా ఉన్నాము వెళ్ళాలి అని, కానీ కుదరలేదు. అరుణాచలం అనే ప్రదేశానికి శివుడు పిలుస్తేనే ప్రతి ఒక్క మనిషి అరుణాచలంకి వెళ్తారు అంట. అలా మాకు కూడా 3rd వీక్కి కుదిరింది. మేము మా బ్యాచ్ అంతా వెళ్ళేసరికి ఇంకా కొంచెం ఆకలేసి ఫుడ్ స్టాల్స్ కానీ టీ, ఒకవేళ ఏమైనా ఫ్రూట్స్ అవన్నీ అక్కడే అవైలబిలిటీలో ఉన్నాయి. అవి కూడా మన బడ్జెట్లోనే ఉన్నాయి. మీరు గిరి ప్రదక్షిణ ఎంతసేపు చేశారో కింద కామెంట్ చేయండి. ఇలా మేము తినేసి స్టార్ట్ అయ్యామన్నమాట మళ్ళీ గిరి ప్రదక్షిణకి. ఇక్కడ ఓం నమ శివాయ అని 10,000 సార్లు అన్నా, అరుణాచల శివ అని ఒక్కసారన్నా ఒకటే ఫలితం ఉంటుందంట. ఇక్కడ కొన్ని మ్యాప్స్ కూడా ఉంటాయి, లైక్ యూఆర్ హియర్ అని చూపిస్తుంది. కానీ ఒకవేళ మనకు అర్థమైతే, మాకు బాగా నచ్చింది ఇక్కడ జింకలు. నాకు తెలిసి నేను ఒకవేళ నాకేమీ జాబ్ లేకపోతే ఈ జింకల ముందర కూర్చొని సెల్ఫీకి 10 రూపీస్, వీడియోకి 20 రూపీస్ అని బిజినెస్ అయితే పెడతాను. అవి మూగజీవులండి, కొంచెం వాటిని కూడా బతకనియండి స్వేచ్ఛగా. అక్కడేమో బోర్డ్స్లో మాత్రం వైల్డ్ లైఫ్కి ఫుడ్ ఫీడ్ చేయకండి అని మాత్రం చెప్పారు. ఒక్కరు కూడా వినకుండా దానికి మామిడికాయ ముక్కలు, అన్నాలు అవన్నీ పెడుతున్నారు. కొంచెం ఆలోచించండి అబ్బా. అవి మూగజీవులు అనేసి మీకు ఇష్టానుసారం పెట్టేస్తే అవి తినలేవు కదా. ఇంకా మేము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ గిరి ప్రదక్షిణ సమయంలో లింగాలతో పాటు కొన్ని గుళ్ళు కూడా ఉంటాయి. సాయిబాబా టెంపుల్, అలానే ఒకటి కొత్తగా పెట్టారు అర్ధనారీశ్వరుడు గుడి, ఇంకా చాలా ఆశ్రమాలు కూడా ఉంటాయి. ఇంకా నైరుతి లింగం దర్శించుకున్న తర్వాత యాక్చువల్గా 10:30కి గేట్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు, కానీ మనకు కనపడతాయి. మాకు బాగా నచ్చిన గిరి ప్రదక్షిణలు అయితే వీళ్ళు 3 ఫారినర్స్ అనుకుంటా. ఎంత బాగా వాళ్ళ సాంప్రదాయాల్ని నాకైతే వాళ్ళైతే ఎంత బాగా మాట్లాడుతున్నారంటే శివుడి గురించి ఆయన్నే స్మరిస్తూ
ఇండియా గొప్పది అని అంటారు కదా, ఇవి చూసినప్పుడైతే ఇంకా గొప్పదని అయితే నాకు అనిపిస్తుంది. యాక్చువల్గా మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలి అంటే, ఇంద్రలింగం దాదాపుగా ఇంద్రుడే వచ్చి స్థాపించాడంట. ఇక్కడ ఇంద్రలింగాన్ని దర్శించుకుంటే మన జీవితంలో ఆరోగ్యాన్ని కానీ మన విన్ కానీ ఆయన సహాయం చేస్తుంది అని చెప్తారు. అగ్నిలింగం అనేది సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇక్కడ మనలో ఉన్న తప్పుల్ని, మన శక్తిని పెంచుతాడు, అలానే మన మనస్సుని ప్యూరిటీతో నింపుతాడు. నెక్స్ట్ వచ్చేది యమలింగం. యమలింగం అనేది సౌత్ డైరెక్షన్లో ఉంది. యాక్చువల్గా ఎవరైతే చిన్న చిన్న విషయాలకి భయపడతారో ఆర్ లేకపోతే భయాల్ని తొలగించడానికి, ఇంకొక రకంగా మన పాపాలని తొలగించడానికి కూడా యమలింగంని దర్శించుకుంటారు. నైరుతి లింగం అంటే రక్షణ కోసం మనం ఆయన్ని కొలుస్తామన్నమాట. ఈ లింగంని దర్శించుకుంటే మనలో ఉన్న నెగిటివిటీ మొత్తం పోయి పాజిటివిటీ అనేది నిండుతుంది. వరుణలింగం. ఈ యాక్చువల్గా కుబేరలింగం దాటిన తర్వాత మోక్ష మార్గం అనేది వస్తుంది. ఈ మోక్ష మార్గం స్పెషాలిటీ ఏంటి అంటే, మనం చేసిన తప్పులన్నీ పాపాలన్నీ తొలగిపోయి మనం మంచిగా అవుతాము అని చెప్పేసి ఇక్కడ భావిస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి అంటే, అరుణాచలంలో పౌర్ణమి చాలా చాలా ఇంపార్టెంట్. లైక్ అక్కడ జ్యోతి కూడా వెలిగిస్తారు. ఆ కొండ పైన జనాలు ఉంటారంట, ఫుల్గా ఉంటారు. గిరి ప్రదక్షిణ చేయడానికి కానీ దర్శనానికి కానీ చాలా టైం పడుతుంది. యాక్చువల్గా మేము నైట్ 7:30 స్టార్ట్ చేస్తే 12-1 అయింది. సో కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ డే దర్శనం చేసుకుందామని నెక్స్ట్ డే దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అలా 8కి దర్శనం చేసుకుందామని స్టార్ట్ అయ్యాం. మా రూమ్ నుంచి దర్శనానికి స్టార్ట్ అయ్యామన్నమాట. ఓం అరుణాచల శివాయ నమః. నాకు బాగా నచ్చింది ఇక్కడ రాజగోపురం. నిజంగా కట్టింది ఎవరో కానీ ఎన్ని మంత్స్ పట్టిందో, ఎన్ని ఇయర్స్ పట్టిందో, అంత హైట్ ఉన్న గోపురం ఏ దిక్కునున్నా ఏ మూలనున్నా కనపడుతుంది రాజగోపురం మాత్రం. అయితే లైన్లో ఫుల్గా క్రౌడ్ ఉన్నారు. ఫ్రీ దర్శనంలో అయితే 5 to 6 hours పడుతుంది అంట. మన దగ్గర అంత టైం లేదు కాబట్టి మేము 50 rupees దర్శనానికి వెళ్ళాము. 2 to 3 hours అయిపోయింది. చాలామంది ఉన్నారు. మేబీ వీకెండ్స్ కదా, ఈ మధ్యన అరుణాచలంలో చాలామంది వెళ్తున్నారు. మేబీ అందుకైనా అయి ఉండొచ్చు. ఇక్కడ లైన్ పర్లేదు, మరీ అంత చుట్టూ తిప్పలేదు, కానీ మనం డైరెక్ట్గా 50 rupees దర్శనానికి వెళ్తే స్ట్రైట్గా వెళ్ళొచ్చు. అదే ఫ్రీ దర్శనానికి వెళ్తే ఫుల్ చుట్టూ తిప్పుతారు. కానీ ఒకవేళ వీకెండ్స్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్తారు అంటే అన్ని లైన్స్ ఏమి ఉండదు, అంత రష్ ఉండదు. సో తొందరగానే దర్శనం అయిపోతుంది. ఇక్కడ వాళ్ళు గోపురాన్ని మినియేచర్గా చూపించారు, క్రాఫ్ట్ బాగా చేశారు కదా. మీరు ఎవరైనా అరుణాచలం దర్శనం మీకు ఎంతసేపు పట్టిందో కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటాను. నేనైతే చుట్టూ గోపురాలను చూసుకుంటూ శివుని స్మరిస్తూ ఇలా వీడియోస్ తీసుకుంటూ దర్శనం చేసుకున్నాం అన్నమాట. ఇంకొక విషయం చెప్పాలి అంటే, యాక్చువల్గా గోపురాల మధ్యలో నంది దగ్గర ఒక సర్కిల్ అనేది కనపడుతుందంట, వైట్ సర్కిల్. అక్కడ నుంచి మనం నిలబడితే 9 గోపురాలు మనకు కనపడతాయి. నేనైతే నిజంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి 9 ఉన్నాయా లేదా అని 1, 2, 3, 4, 5 and 9 వరకే ఎంచాను. నిజంగానే ఉన్నాయి. మీరు ఎవరైనా వెళ్ళి చూసారు అంటే కింద కామెంట్ చేయండి. ఇంక ఇలా మేము దర్శనం అయిపోయేసుకొని బయటకు వచ్చేసాం. ప్రసాదాలు తినేసి పులిహోర, లడ్డు, చక్కెర పొంగలి 3 పెట్టారు. అలా 3 తీసుకొని దర్శనం అయిపోయేసుకొని ప్రసాదం తినేసి బయటకు వచ్చాము. ఇంకా దర్శనం అంతా అయిపోయేసరికి 11-11:30 అలా అయిపోయింది. ఆ తర్వాత ఇంకా మేము కొంచెంసేపు ప్రసాదాలు అవన్నీ తిని కొన్ని ఫొటోస్ తీసుకునేసరికి 12-12:30 కూడా అయిపోయింది. ఇంకా లంచ్ బాగా తినేసి ఇంకా రిటర్న్ అవ్వాలి అనేసి కొంచెంసేపు రూమ్లో రెస్ట్ తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. దాదాపు కాకపోతే కొన్ని వీడియోస్ అలా తీద్దామని చెప్పేసి కొంచెంసేపు అక్కడే ఉన్నాం. ఇంకా స్టార్ట్ అయిపోయాం. యాక్చువల్గా ట్రైన్ బుక్ చేసుకుందాం అనుకున్నాం, కానీ ట్రైన్ ఓపెన్ అవ్వలేదు. సో ఇంకా ఫస్ట్ బస్ స్టాండ్కి వెళ్తే ఏదైనా ఒక బస్సు ఉంటే ఎక్కేద్దాము అనేసి వెళ్ళిపోయాం అనమాట. మా లక్ ఏంటి అంటే బస్సు ఉంది, ప్లేస్ ఉండదు అని అనుకుంటాం, బట్ ప్లేస్ కూడా ఉందన్నమాట. సో మేము అలా స్టార్ట్ అయిపోయాం. ఒకవేళ మీరు రిటర్న్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవాలి అంటే సేమ్ లైక్ KSRTC వెబ్సైట్లో నుంచి బుక్ చేసుకోవచ్చు. ఆ రోజు CSK మ్యాచ్ ఉండింది, చూసేసామన్నమాట. ఇంకొన్ని వీడియోస్, ఇంకెలాంటి వీడియోస్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. అంతకంటే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.